సూర్యప్రకాష్ స్పెషల్ డ్రైవ్కు స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాజస్థాన్లో ఈ పేపర్ లీకేజ్ కావడంతో దాని మీద పేపర్ లీకేజ్ అయింది, ప్రశ్నపత్రాలు సర్క్యులేట్ అయ్యాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా జరిగినటువంటి మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేసినటువంటి పరిస్థితి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి నీట్ పరీక్షకు సంబంధించి దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. మరి ఈ 22 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి మనోవేదన కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మానసిక ఆవేదన కావచ్చు, మరి ఇవి ఎవరికి పడతాయి? మరి నీట్ పరీక్ష నిర్వహించడంలో ఎందుకు అంత నిర్లక్ష్యం జరిగింది? పేపర్ లీకేజ్ జరిగేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దేశవ్యాప్తంగా ఈ రకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 22 లక్షల మంది విద్యార్థులతో కూడుకున్నటువంటి ఈ పరీక్షను నిర్వహించడంలో ఎందుకు విఫలం అవుతూ ఉన్నారు? ఎక్కడ జరుగుతుంది? లోపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థిని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, చెక్ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకి అలౌ చేయడం జరుగుతూ ఉంది. మరి పరీక్షకు ముందే ఈ పేపర్లు లీక్ కావటం పట్ల మరి ఎవరి హస్తం ఉంది? అధికారుల హస్తం ఉందా, లేకపోతే మరి అక్కడ పరీక్షా కేంద్రాలకు సంబంధించి మరి ఆ స్టోరేజ్ కేంద్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గర జరుగుతుందా? లీకేజ్ ఎక్కడ జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పసిగట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటటువంటి పరిస్థితులు మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పకడ్బందీగా ఈ పరీక్షల నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మాట్లాడక చెప్పవచ్చు. అయితే ఈరోజు మే 3వ తేదీన జరిగినటువంటి ఈ నీటి పరీక్ష నిర్వహించడంలో మరి అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా? మరి గతంలో కూడా రాజస్థాన్లో నిర్వహించినటువంటి అనేక పరీక్షల నిర్వహణలో కూడా చాలా ఫెయిల్ అయిపోయింది. లీకేజ్ల వ్యవహారంతో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి రాజస్థాన్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రత్యేక చర్యలు ఎందుకు చేపట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తా ఉంది. మరి ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎంబీబీఎస్, ఈ ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో మరి విద్యార్థులు ఎన్నో ఆశలతోని ఎంతో కష్టపడి రేయింబౌళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఇప్పుడు తీరా రాసినటువంటి ఎగ్జామ్ని రద్దు చేస్తే ఆ విద్యార్థులు కావచ్చు, దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మరి రీషెడ్యూల్ చేసి తిరిగి కండక్ట్ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ఎవరు పూడుస్తారు అనేది తల్లిదండ్రుల నుంచి కావచ్చు, విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. అయితే మరి దీనికి సంబంధించి మరి నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇట్లాంటి కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో ఎందుకు విఫలం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు విఫలం అవుతున్నాయి అనేది చర్చించడానికి మనతో పాటు విద్యార్థి సంఘాల నుంచి అదేవిధంగా వివిధ విద్యావేత్తలు కూడా మనకి లైవ్లో ఉన్నారు. ముందుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి. వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను తాజాగా రద్దు చేసింది. మరి రద్దు చేయడం వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం మరొకసారి ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరీక్షల నిర్వహణలో, ఇలాంటి కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో ఆ ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతూ ఉన్నాయి? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఒకటండి, ప్రధానంగా గత సంవత్సరం కంటే ముందు సంవత్సరం 2024లో ఇదే నీటి పరీక్ష రద్దు అయింది. అవును. అంతకంటే ముందు కూడా ఒకసారి నీటి పరీక్ష తీసుకొచ్చిన మొదటిసారి గుజరాత్ లోని, రాజస్థాన్ లోని, అలాగే బీహార్ లో కొన్ని సెంటర్స్ లో లీక్ అయింది, వార్తలు వచ్చాయి. అది కూడా అప్పుడు వాళ్ళు నిర్ధారించి ఎన్టీఏ రద్దు చేశారు. ఇన్ని సార్లు పేపర్ లీక్ అయ్యి కొన్ని సెంటర్స్ లో లీక్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్, సిఐడి దీని మీద కూడా కొన్ని సిబిఐ ఎంక్వైరీలు కూడా జరిగి గతంలో కూడా కొన్ని నిర్ధారణలకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గాని, ఎన్టీఏ గాని, ప్రధానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గాని దీని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు. కానీ పదే పదే ఈ పేపర్ లీక్ అవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఎప్పుడైతే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సెంట్రలైజేషన్ చేసిందో, కేంద్రీకరణ చేసిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఒక రాజస్థాన్ లో ఒక సెంటర్ లో పేపర్ లీక్ అయితే 22 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా మళ్ళీ పరీక్ష రాయాల్సిన పనిష్మెంట్ వచ్చింది. ఇది కేవలం పనిష్మెంటే కాదు, విద్యార్థులకి ఒక సంవత్సరం మొత్తం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ తీసుకొని, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని, అమ్మా నాన్న వదిలిపెట్టి హాస్టళ్లలో ఉండి, అలాగే దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక సెంటర్కి వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసిన తర్వాత
ఎవరో ఒకరి స్వార్థం కోసం పేపర్ లీకేజ్ అవుతుంది. అసలు ఎన్టీఏ దగ్గర ఉన్న పేపరు, ఎన్టీఏ పర్యవేక్షణలో ఉన్న పేపరు, ఎన్టీఏ భద్రతలో ఉన్నటువంటి పేపరు బయటికి ఎట్లా వచ్చింది? ఇది ప్రశ్న. మరి దీని మీద ఇప్పుడు కేంద్రం స్పందించలేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. ఇది ఒకటే కాదు, ఎన్టీఏ పరీక్షలలో పారదర్శకత లేదండి. ఎన్టీఏ గతంలో నెట్ ఎగ్జామినేషన్ పెడితే నెట్ ఎగ్జామినేషన్ 2 సార్లు పేపర్ లీక్ అయింది. ఇదే 2025లో లీక్ అయింది. అలాగే కరోనా సందర్భంగా 2022, 21 కాలంలో కరోనా సందర్భంగా పెట్టిన పరీక్ష పేపర్ లీక్ అయింది, నీటి పేపర్ లీక్ అయింది. పోయినసారి అయితే మరీ దుర్మార్గంగా పేపర్ లీక్ అయిన తర్వాత ఎన్టీఏ వాదించింది లీక్ కాలేదని కొంతకాలం. అది నిర్ధారణ అయిన తర్వాత సిఐడి విచారణ జరిగిన తర్వాత లీక్ అయిందని తెలిసిన తర్వాత గుజరాత్, రాజస్థాన్ లో, బీహార్ లో మరి తర్వాత రీ ఎగ్జామినేషన్ పెట్టారు. కొద్దిమంది విద్యార్థులు ఆల్ టికెట్లుగా ఉన్నారు, వాళ్ళకి ఆ సెంటర్ వరకు ఎగ్జామినేషన్ పెట్టారు. అదే స్కోర్ సంబంధించిన అంశాల్లో తప్పిదాలు వచ్చినాయని చెప్పేసి అన్నారు. అంటే ఈ రోజు ఈ పరీక్ష నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం వైపున ఓ థర్డ్ పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్న ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడుతున్న ఎన్టీఏ ఏదైతే పర్యవేక్షణ ఫంక్షనింగ్ లోనే ఇన్ని లోపాలు ఉన్నాయని గతం నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు ఇన్ని తప్పిదం చేస్తున్నారు? మరి యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు ఎక్కడ పేపర్ లీక్ అవ్వట్లేదు. అలాగే రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో లీక్ అవుతున్నప్పటికీ ఇతర కొన్ని మేజర్ రాష్ట్రాల్లో లీక్ అవుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవ్వడం లేదు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, మెడికల్ విద్యకు సంబంధించినటువంటిది. అందులోనూ డాక్టర్ ఒక మనుషుల్ని బ్రతికించేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి ఒక పరీక్ష. ఈ పరీక్ష నిర్వహించేటప్పుడు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. చెవిదిద్దులు చేస్తున్నారు, అలాగే బంగారం మెట్టెలు ఉంటే మెట్టెలు, లేకపోతే ఇంకితర అన్నిటిని చెక్ చేసి మరి లోపల పంపిస్తున్నారు. మరి ఎందుకు ఆ రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు? ఇది కూడా గతంలో లాగానే మళ్ళీ ఈ కొద్ది మంది ఇందులో ఎన్టీఏలోనే ఉన్న వాళ్ళు కొద్ది తయారయ్యి లీక్ చేశారనే వార్తలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఫలంగా దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తానంటే మళ్ళీ 2 నెలల పాటు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా విద్యార్థులు, లేకపోతే మళ్ళీ అప్లై చేయాలా విద్యార్థులు, మళ్ళీ 2 నెలలు కోచింగ్ తీసుకోవాలంటే మళ్ళీ కోచింగ్ సెంటర్ లో పోయి హాస్టల్లో ఉండి మళ్ళీ ప్రిపరేషన్ చేసి ఒక మానసికమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం. నాగరాజ్ గారు, ఒక పబ్లిక్ కాలర్ కూడా మనకి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తేనండి. నమస్తే అండి. ఈరోజు మరి నీట్ పరీక్ష రద్దు అయింది. దానికి సంబంధించి మీరు అంటే మీ పిల్లలు ఎవరన్నా అటెండ్ చేశారా? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు మా పాప రాసిందండి. మేము